సంబడి వాంట్స్ టు జాయిన్ దిస్ నర్వీ. ఓకే, చూడండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి జావాలో. సో నాట్ ఇన్ జావా అండి, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, అది జావా అవనే, పైథాన్ అవనే, షీ షార్ప్ అవనే, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఈ 4 టాపిక్స్ నేర్చుకోకుండా మీరు ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చుంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేబీ ఈవెన్ మనకి ఊప్స్ కాన్సెప్ట్లో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అండి. ఇన్హెరిటెన్స్ అంటే నేను చెప్తాను. బిఫోర్ దట్ నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటి, ఈరోజు ఇన్హెరిటెన్స్ గురించి చెప్పేటప్పుడు నిన్న చెప్పిన టాపిక్ ఒక్కసారి చెప్తాను చూడండి. జనరల్గా మనం ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూని డిక్లేర్ చేయాలనుకో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, 2 అనేది ఇంటీజర్. సో ఇది ఇంటీజర్ వాల్యూ కాబట్టి జావాకు చెప్పాలి ఇంటీజర్ అని, జావా అర్థం చేసుకోదు. ఓకే, అలాగే స్ట్రింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్. సురేష్ అనేది ఒక స్ట్రింగ్, నేమ్ అనేది వేరియబుల్. ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని చెప్పాలి జావాకి, లేదా అర్థం చేసుకోదు జావా. ఓకే, అలాగే నేను క్లాస్ అంటే ఏం చెప్పాం, సిఎల్ఏ క్లాస్ అని రాసి ఆల్ స్మాల్ ఏ క్లాసు పెట్టి క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ క్లాస్ పేరు ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. మనం ఈ క్లాస్లోన మెథడ్స్ రాస్తాం. వైడ్ యాడ్ అని ఒక మెథడ్ రాస్తున్నాం చూడండి. మెథడ్ అనేది ఇలా రాయాలి. క్లాస్ పేరు, క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలి జావాలో, క్లాస్ అని రాసి క్లాస్ పేరు. ఓకేనా, క్లాస్ పేరు ఏదైనా వచ్చు మీ ఇష్టం. ఇక్కడ నేను సురేష్ అని ఇచ్చాను, మీరు కావాలంటే మహేష్ అని ఇచ్చుకోండి, లేకపోతే మీ ఇష్టం, ఎనీథింగ్ యూ కెన్ గివ్. అండ్ ఇన్సైడ్ ద క్లాస్ జనరల్లీ విల్ రైట్ ఏ మెథడ్స్. ఓకే, మెథడ్ని ఎలా రాయాలి జావాలో, వైడ్ అని పెట్టి మెథడ్ పేరు రాయాలి. సమ్ టైమ్స్ మనం వైడ్ అని కూడా పెట్టాం, అది ఎందుకు పెట్టామో మీకు చెప్తాను తర్వాత. మరి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మెథడ్ రాసేటప్పుడు వైడ్ అని పెట్టి ఆ మెథడ్ పేరు బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, పక్కన కర్లీ బ్రాకెట్ పెట్టి కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇలా మనం మెథడ్స్ రాస్తాం అంతేనా. ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ అని రాసుకోవచ్చు ఒక క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ తీసుకుంటాను ఇప్పుడు, ఓకేనా. క్లాస్ ఏ, క్లాస్ పేరు ఏంటంటే క్లాస్ ఏ. ఇప్పుడు ఈ క్లాస్లోన ఒక మెథడ్ని తీసుకుంటాను నేను. మెథడ్ పేరు ఏంటంటే వైడ్ బాబు అనే మెథడ్ తీసుకున్నా. బాబు అనే మెథడ్ తీసుకున్నా. ఓకే, ఈ బాబు ఏం చేస్తున్నారంటే, అంటే లోన్ ఏం చేస్తున్నారో మనం చెప్పాలి, ఆ మెథడ్లో ఏం జరుగుతుందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println. బాబు ఏం చేస్తున్నారంటే హీఈస్ లిజనింగ్ టు లెక్చర్. ఓకే, అలాగే ఇంకో మెథడ్ తీసుకుంటా, ఆ మెథడ్ పేరు ఏంటంటే సురేష్. వైడ్ సురేష్. ఓకే, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా సేమ్, పద్దాక రాసే ఓపిక లేదు, సో అందుకే కాపీ పేస్ట్లు వాడుతున్నాను. ఈ మెథడ్ సురేష్ ఏం చేస్తున్నాడంటే హీఈస్ టీచింగ్ ద క్లాసెస్. ఇలా క్లాస్లో మనం ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చండి. ఓకేనా, ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు. ఓకే, ఇది ఒక క్లాస్ కదా, ఇక్కడ మెథడ్స్ రాసాం. ఒకసారి మనం వెళ్ళి నోట్ ప్యాడ్లో రాద్దాం, అదే మన కంపైలర్లో రాద్దాం, జావా కంపైలర్లో. జావా ఆన్లైన్ కంపైలర్ అని కొట్టండి, వస్తుంది మీకు. ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటే ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ పేరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, క్లాస్ పేరు ఏ అయినా తీసుకుందాం. ఓకేనా, సింపుల్గా ఏ. ఇందులో ఒక మెథడ్ రాద్దాం, వైడ్ అని రాసి మెథడ్ పేరు ఏంటంటే యాడ్. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTLN ప్రింట్ ఎల్ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటే 2 వేరియబుల్స్ని యాడ్ చేస్తుంది ఈ మెథడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ ఉందండి, ఇంకో క్లాస్ ఉంది. ఈ క్లాస్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్ పేరు ఏంటంటే బి. ఇక్కడ ఒక మెథడ్ ఉంది అనుకుందాం, వైడ్ సంథింగ్ బాబు, మెథడ్ పేరు బాబు. ఈ బాబు ఏం చేస్తుంది, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రింట్ ఎల్ఎన్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఐఎమ్ లిజనింగ్ ద క్లాస్, ఐఎమ్ లిజనింగ్ టు క్లాస్. అంటే మెథడ్ ఏం చేస్తుంది చేయాలని చెప్పాలి మనం ఖచ్చితంగా. చూడండి, మనకి ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 2 క్లాసెస్ ఉన్నాయి. మేబీ మీరు ఇది కూడా క్లాస్ అంటారు. ఇక్కడ ఇది చూసారు, హైలైట్ చేస్తున్నాను నేను. ఇది కూడా క్లాసే, కానీ ఇది మీరు పట్టించుకోమాకండి. ఇది లేదనుకోండి, ఓకే, ఇక్కడ మీరు ఇది లేదనుకోండి, ఫర్ బీయింగ్ తీసేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. ఓకే, ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది, ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉందండి. ఇక్కడ దీన్ని పేరెంట్ క్లాస్ అనుకోండి, పైన ఉంది కదా, దీన్ని పేరెంట్ క్లాస్ అనుకోండి, దీన్ని చైల్డ్ క్లాస్ అనుకోండి. ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా జనరల్గా మన ఇంట్లో పెద్దలు ఉన్నారనుకోండి, మనం ఏమంటాం? పెద్ద హీ లైక్ యువర్ ఫాదర్ అంటాం, అంతేనా? పెద్దలు ఉంటే పేరెంట్, కింద చైల్డ్ అంటారు. జస్ట్ లైక్ దట్ మాట. ఇది పేరెంట్ క్లాస్ అని. ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి కదండి, నేను సపరేషన్ చేయాలి కదా, ఏది పెద్దది ఏది ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నానని మీకు అర్థం కావడం కోసం. ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి, ఇది చైల్డ్ క్లాస్ అనుకోండి, ఓకేనా? మనకి ఇక్కడ పేరెంట్ క్లాస్ ఉంది, చైల్డ్ క్లాస్ ఉంది. ఇప్పుడు జనరల్గా మీరు ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ని మీరు ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి క్లాస్ ఏకి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేము ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ అగైన్ క్లాస్ నేము బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేసి ఇలా పెడతాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తానని చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను చూడండి. సారీ, వాట్ ఐఎమ్ యూజింగ్ సిస్టమ్ డాట్ ఐఎమ్ లిజనింగ్ టు. ఓకే సార్, జావా అర్థం చేసుకోదు, ఖచ్చితంగా లైన్ అయిపోయినాక కాలం పెట్టాలి. జావా కన్ఫ్యూజ్ అయిపోయి చూడండి, ఇక్కడ 2 + 2 4 ప్రింట్ చేసింది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ మెథడ్ ఇక్కడ ఏ క్లాస్లో ఉంది? క్లాస్ ఏలో. ఇప్పుడు నా ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను? క్లాస్ ఏకి. నేను మెథడ్ని కాల్ చేసాను, వచ్చింది. ఇప్పుడు నేను ఓబీజే డాట్ బాబు అని పిలుస్తా, బాబు వస్తుందని చూద్దాం. నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను? క్లాస్ ఏకి. సో కాల్ చేయాలని చూస్తున్నాను, వస్తుందని చూద్దాం. చూసారు, రావట్లేదు, మెథడ్ లేదని చెప్తుంది. మెథడ్ బాబు కెనాట్ ఫైండ్ ఎ సింబల్. బాబు అనే మెథడు క్లాస్ ఏలో లేదు, బట్ మీరు కాల్ చేస్తున్నారు, అంటే మీరు పిలుస్తున్నారు, కాల్ చేస్తున్నారు, అది రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, బి ఈజ్ ఈక్వల్ టు ఓబీజే ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు క్లాస్ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి, క్రియేట్ చేసి ఓబీజే డాటు మెథడ్ని కాల్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ డాట్ బాబు అని. ఇప్పుడు ఏం చేస్తుంది? ఐఎమ్ లిజనింగ్ టు క్లాస్ అని చెప్తుంది. చూడండి, ఐఎమ్ లిజనింగ్ టు క్లాస్. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్టే వాడి మళ్ళీ ఈ ఆబ్జెక్టే వాడి ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తా. ఈ యాడ్ అనే మెథడ్ ఇందులో ఉంది, పేరెంట్ క్లాస్లో ఉంది, బట్ నేను చైల్డ్ క్లాస్లో కాల్ చేస్తున్నా. వస్తుందేమో చూద్దాం. రావట్లేదు, కెనాట్ ఫైండ్ ఎ సింబల్ అంటుంది. కానీ నాకు అలా రావాలండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కూడా చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోగలగాలి. పేరెంట్ క్లాస్లో ఇప్పుడు యాడ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను క్లాస్ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆ మెథడ్ని కాల్ చేస్తే రావాలి అది నాకు, లేకపోయినా
యాక్చువల్గా యాడ్ అనే మెథడ్ క్లాస్ బిలో లేదు, అందుకే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. కోడ్ రన్ చేస్తుంది అట్లా రైట్ సైడ్లో చూడండి, కోడ్ రైట్ సైడ్లో చూడండి, ఎర్రర్ వస్తుంది చూడండి. బాబు అనే మెథడ్ని కాల్ చేశాను నేను ఇక్కడ చూడండి, ఓబీజీ డాట్ యాడ్. నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, క్లాస్ బికి. ఇది క్లాస్ బి. ఫస్ట్ ఓబీజీ డాట్ బాబు అంటే పనిచేస్తుంది, మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఓబీజీ డాట్ యాడ్ ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేస్తాను, క్లాస్ బికి. మెథడ్ని కాల్ చేస్తున్నా, అందులో ఉన్న మెథడ్ని. ఇక్కడ వస్తుంది మంచిగా చూడండి, రన్ అయింది చూడండి. ఐఎమ్ లిజనింగ్ టు క్లాస్ అంటుంది. కానీ నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను, క్లాస్ బి కదా. క్రియేట్ చేసి యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను, రాదు చూడండి, లేదని చెప్పుద్ది. కెనాట్ ఫైండ్ ఎ సింబల్. చూడండి మెథడ్ లేదని చెప్తుంది. కెనాట్ ఫైండ్ ఎ సింబల్ అంటే అలాంటి మెథడ్ ఏం లేదు క్లాస్ బిలో అంటుంది. నిజంగానే లేదు కదా, క్లాస్ బిలో యాడ్ అనే మెథడ్ ఉందా, లేదు. బట్ స్టిల్ నాకు వర్క్ అవ్వాలండి. నేను పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా యూజ్ చేసుకోగలగాలి. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని చైల్డ్ క్లాస్లో కూడా వాడుకోవాలి. అలా నేను వాడుకోవాలంటే ఇన్హెరిటెన్స్ చేయాలి. జావాలో ఇన్హెరిటెన్స్ చేయాలంటే ఇప్పుడు క్లాస్ బి ఉంది కదా, బి పక్కన ఎక్స్టాన్స్ అని పెట్టి ఎక్స్టాన్స్ అని పెట్టి ఏ అని పెట్టాలండి. ఏ అని ఎందుకు పెట్టామంటే క్లాస్ ఏ నేమ్ ఏ కదా, ఇక్కడ ఏ అని పెట్టామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్క్ అవుద్ది, రన్ కొట్టండి. ఇప్పుడు వచ్చింది చూసారా. యాక్చువల్గా నేను ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేశాను ఇక్కడ, క్లాస్ బికి. బట్ యాడ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది, పేరెంట్ క్లాస్లో ఉంది. బట్ నాకు ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేశాను నేను ఇక్కడ, చైల్డ్ క్లాస్కి. ఓబీజీ డాట్ యాడ్ అని పిలిచాను, అయినా వచ్చింది చూసారా. నేను పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని చైల్డ్ క్లాస్లో వాడాలంటే దాన్ని ఇన్హెరిటెన్స్ చేయాలి. జావాలో మనం ఇన్హెరిటెన్స్ చేయాలంటే ఎక్స్టాన్స్ అని కీవర్డ్ వాడి చేస్తాం అన్నమాట. ఎక్స్టాన్స్ అని రాసి దాని పక్కన క్లాస్ నేమ్ ఏది ఇక్కడ, ఏ. ఓకేనా, అప్పుడు మనం కాల్ చేయొచ్చు అన్నమాట. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారండి. మీకు రాస్తాను చూడండి, రాసినాక మరీ చెప్తాను. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, we have a parent class and a child class. Okay, parent class methods are used in parent class methods are used in child class. It is called ఇన్హెరిటెన్స్ అండి. వెరీ వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మనకి 2 క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు కదండి. మీ నాన్నగారికి సంబంధించిన ఆస్తులు ఎవరికి వస్తాయి, పిల్లలకు వస్తాయి. అంటే మీ నాన్నగారికి సంబంధించిన ప్రాపర్టీస్ని, మీ నాన్నగారికి సంబంధించిన ఆస్తులు ఏమంటారు, ప్రాపర్టీస్ అంటారు కదా ఇంగ్లీష్లో. మీ నాన్నగారికి సంబంధించిన ప్రాపర్టీస్ని చైల్డ్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారండి. ఇలా కూడా చెప్పొచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద చైల్డ్ క్లాస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. మీరు అలా టెక్నికల్గా చెప్పాలంటే ఇంటర్వ్యూలో, వీ హ్యావ్ ఎ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ చైల్డ్ క్లాస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అడుగుతారు, మీరు 5 ఎంట్రీస్ అటెండ్ అయితే 4 ఎంట్రీస్ దీని గురించి అడుగుతారు, ఇన్హెరిటెన్స్ గురించి. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదండి, మనకు ఒక క్లాస్ ఉంటుంది, పేరెంట్ క్లాసు, క్లాస్ ఏలో ఒక మెథడ్ ఉంది. అలాగే ఇంకో క్లాస్ తీసుకున్నాం, ఓకే, దీనిలో ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అనేది క్లాస్ బి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేశాను, పేరెంట్ క్లాస్ మెథడ్ని. ఓకే, అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని క్లాస్ బిలో కూడా యూజ్ చేసుకోవచ్చు నేను. అలా యూజ్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ చేయాలంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడి ఏదైతే క్లాస్ని మీరు ఇన్హెరిటెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ పేరు ఇక్కడ పెట్టాలి, ఎక్స్టెన్స్ అని పెట్టి ఇన్హెరిటెన్స్. మీరు పక్కన కుదిరితే ఇంటర్వ్యూ ఇది కూడా చెప్పండి, వి యూస్ ఎక్స్టెన్స్ కీవర్డ్ టు అచీవ్ దిస్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమైనా డౌట్స్ అడుగుతారు ఎవరన్నా, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. చెప్పండి ఎవరైతే అడుగుతున్నాను. ఓన్లీ వన్ క్లాస్, వన్ క్లాస్ ఓన్లీ. వీ కెన్ ఎక్స్టెండ్ ఓన్లీ వన్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకో క్లాస్ ఉందనుకో, ఇక్కడ క్లాస్ సి అని. ఇప్పుడు ఇక్కడ క్లాస్ సి ఉంది, ఇందులో ఒక మెథడ్ ఉంది అనుకుందాం, వైడ్ సపోజ్ యాడింగ్ అని సంథింగ్ ఏదో ఒకటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చేయలేను దీన్ని, చూడండి. ఇలా సి అని చేయలేం. ఏదైనా ఒక క్లాసే, ఒక క్లాస్ అనేది ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేయగలదు, 2 క్లాసెస్ని ఎక్స్టెండ్ చేయలేదు. ఏదైనా ఒకటే. ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది, సంథింగ్ బ్రాకెట్ మిస్ చేస్తాను ఎక్కడ. ఓకే, చూడండి లైన్ నెంబర్ 14లో ఎర్రర్ అని వస్తుంది, చూడండి కుదరట్లేదు, అంటే రన్ చేయట్లేదు, కోడ్ రన్ అవ్వట్లేదు, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో అందుకే మనకి ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేయగలదు అనమాట. అంటే అల్టిమేట్గా చెప్పాలంటే ఎవరికైనా ఒక పేరెంటే ఉంటారు కదండి, మీ నాన్నగారి ప్రాపర్టీస్ మాత్రం మీరు అనుభవించగలరు. అంటే మీ నాన్నగారికి ఉన్న ప్రాపర్టీస్ని మీ దగ్గర యూజ్ చేసుకోగలరు. మేబీ ఇంకో అంటే మీ ముత్తాత గారిది వాళ్ళది ఎవరు యూజ్ చేయలేరు అనమాట, వేరే వాళ్ళది. ఓన్లీ ఎనీథింగ్, ఎనీ వన్ ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా? చెప్పండి. దాన్ని చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే బాబు ఎలా అంటున్నారంటే, ఇప్పుడు క్లాస్ ఇక్కడ ఇప్పుడు క్లాస్ సి ఉంది కదా, దీన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్స్ ఇలా చేయొచ్చు. ఇలా దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీన్ని మనం ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నాడు అనుకో, మీ తాతయ్య గారు ఆస్తులు మీ నాన్నగారికి వచ్చినాయి. ఇక్కడ మీ నాన్నగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అని పెడదాం. దీని పేరు ఫాదర్ అని పెడదాం. దీని పేరు గ్రాండ్ ఫాదర్ అని పెడదాం. గ్రాండ్ ఫాదర్. ఓకే, ఈ క్లాస్ పేరు ఏంటి? గ్రాండ్ ఫాదర్. ఈ క్లాస్ పేరు ఏంటి? ఫాదర్. ఇప్పుడు మీ నాన్నగారి ఆస్తి, మీ తాతగారి ఆస్తి మీ నాన్నగారికి వచ్చింది. గ్రాండ్ ఫాదర్. ఓకే, ఇప్పుడు ఇది చైల్డ్ అనుకుందాం. ఇప్పుడు మన సన్ అనుకుందాం, సన్. ఇప్పుడు ఫాదర్. ఇలా వాడచ్చు. ఓకే, సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఏంటంటే మీ మీ తాతగారిది ప్రాపర్టీస్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫాదర్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ చైల్డ్. దిస్ థింగ్ విల్ వర్క్. ఓకే, బట్ మనం ఒక క్లాస్ అనేది 2 క్లాసెస్ని ఎక్స్టెండ్ చేయలేదండి జావాలో. దానికి ఒక సపరేట్ వే ఉంది, అది చెప్తాను మీకు. బట్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ ఒకటి సింపుల్ అండి, డెప్త్గా నేర్చుకోమాక. డెప్త్గా అవసరం లేదు. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ వచ్చేసినాయి కదా, అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు మనకి. దట్టు టెస్టర్ అనే కూడా అంత నాలెడ్జ్ అవసరం లేదు. టెస్టర్కి అసలు నాలెడ్జ్ అవసరం లేదు, అంత నాలెడ్జ్ అవసరం లేదు. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఈ నాలెడ్జ్ కూడా అవసరం లేదు టెస్టర్కి. టెస్టర్ జస్ట్ లర్న్ వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్. ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ఇంకో క్లాస్లో వాడాలంటే ఎలాగా, జస్ట్ ఎక్స్టెన్షన్ వాడి యూజ్ చేసుకుంటారు, అంతే, సింపుల్. నో నీడ్ టు లర్న్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఆల్ దిస్ కాన్సెప్ట్ నో నీడ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇక్కడే చూద్దాం. చూడండి, మీరు ఇక్కడే చేశారు కదా, దీన్ని ఒకసారి రిమూవ్ చేద్దాం మొత్తాన్ని. ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఉందండి గ్రాండ్ ఫాదర్ అని. ఈ క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మెథడ్స్ ఉన్నాయి, ఈ క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సపోజ్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి సేమ్ మెథడ్స్ ఉన్నాయండి. మనకి ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఈ సేమ్ క్లాస్, ఒకే క్లాసు, బట్ సేమ్ మెథడ్స్. ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? యాడ్.
ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? యాడ్. దీన్ని మనం ఏమంటామంటే మీకు టైప్స్ చెప్పాను కదా! ఏం చెప్పాను? ఇన్హెరిటెన్స్, ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అని. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అయిపోయింది కదా! పాలిమార్ఫిజం గురించి చెప్తున్నాను మీకు. పాలిమార్ఫిజంలో 2 టాపిక్స్ ఉంటాయండి. మెథడ్ ఓవర్‌లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్‌రైడింగ్ అండి. మెథడ్ ఓవర్‌రైడింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లిఫ్ట్ ఎక్కుతాం కదండీ! మన మూవీస్‌కి, షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు జనరల్‌గా ఆ లిఫ్ట్ ఓవర్‌లోడ్ అయిపోయింది దిగు అంటారు. అంటే ఏంటండి మీనింగు? సేమ్ పీపుల్. అక్కడ ఎవరి పేర్లు ఎవరికి తెలియవుగా. పీపుల్ అంటాం అంతే కదా! పీపుల్ అంటాం. సేమ్ పీపుల్ ఎక్కుతా ఉంటుంటే ఓవర్‌లోడ్ అయిపోతది. మనుషులు ఎక్కుతా ఉంటుంటే. ఆ లోడ్ ఇన్ ద సెన్స్ లోడ్. లోడ్ ఎక్కువైతే ఏమవుద్ది? లోడ్ అయిపోయింది. ఓవర్‌లోడ్ అయిపోయింది. దిగండి నలుగురు దిగండి అంటాం. లేదా మీ ఇద్దరు బయటికెళ్ళండి అంటాం. అంతే కదా! లోడ్ అనేది ఎక్కువైపోతుంది. మనం అలా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్‌గా. ఓవర్‌లోడింగ్ అంటే ఏంటంటే మీరేం చెప్పాలంటే ఓవర్‌లోడింగ్ అంటే ద క్లాస్ హావ్ ఎ సేమ్ మెథడ్స్. వాట్ డు యూ మీన్ బై ఓవర్‌లోడ్ అంటే we have a class. In the class we have a same methods. We have a class. In the class we have a same methods, which is called overloading. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ఓవర్లోడింగ్ అని, మెథడ్ ఓవర్లోడింగ్ అని. We have a class. In the class we have same methods. We have same methods. We have same methods. Okay. It is called method overloading. Method overloading. We have a same methods. ఇక్కడ చిన్న ఎక్స్ట్రా యాడ్ చేయాలండి. With different variables. Different variables. With different variables. Different variables అంటే మీనింగ్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మెథడ్స్ ఉన్నాయి కదా, 2 మెథడ్స్. ఇక్కడ ఇంట్ ఏ ఉంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది ఏ అని. ఇందులో 2 వేరియబుల్స్ పెడతామన్నమాట జనరల్‌గా. ఇంట్ ఏ, ఇంట్ బి. జస్ట్ ఈ వేరియబుల్స్ అని గుర్తుపెట్టుకోండి. మన మెథడ్‌లో వేరియబుల్స్ పాస్ చేస్తాం కొన్నిసార్లు. అంటే మెథడ్ లోన ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా? వీటిని వేరియబుల్స్ అంటారు లేదా ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ ఆర్గ్యుమెంట్ ఏ టైప్ ఉండాలంటే ఇంటీజర్ టైప్ ఉండాలి. ఇక్కడ కూడా నాకు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ మాట, డిఫరెంట్ పారామీటర్స్. పారామీటర్స్ అంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు, వేరియబుల్స్ అని కూడా అనండి. వీ హ్యావ్ ఎ క్లాస్. ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ ఎ సేమ్ మెథడ్స్ బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ ఒక పారామీటర్ ఉన్నాయి, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయన్నమాట, ఏ కమ బి. ఇక్కడ ఏ ఒకటి ఉంది. ఓకేనా? ఇది ఈ వేరియేషన్ మాత్రం చెప్పాలి ఖచ్చితంగా. ఇది వన్ ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే వీ హ్యావ్ ఎ క్లాస్. ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ ఎ సేమ్ మెథడ్స్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ ఇస్ కాల్డ్ ఓవర్లోడింగ్. అలాగే ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? వీ హ్యావ్ ఎ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఏముంది, యాడ్ అనే క్లాస్, ఒక క్లాస్ ఉంది గ్రాండ్ ఫాదర్ అని. ఇంకో క్లాస్ తీసుకుందాం, క్లాస్ ఫాదర్ అనే క్లాస్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మెథడ్ ఉంది, వైడ్ యాడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ERI ఇంటర్నల్ ప్రింట్ ln 2+3. ఇప్పుడు నేను ఫాదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఫాదర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. obj ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫాదర్. ఇప్పుడు నేను యాడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ ఏమైందంటే జనరల్గా చూడండి, మనకి పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లోను సేమ్ మెథడ్ ఉందనుకో, అవుట్పుట్ అనేది చైల్డ్ క్లాస్లో ఉన్న అవుట్పుట్ వస్తుంది. మీకు ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఎ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. ద మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్ ఈజ్ ఓవర్ రైడింగ్.
ఈవెన్ మీకు ఇక్కడ ఇక్కడ ఈ మెథడ్లో ఏముంది, అవుట్పుట్ ఇది రాదు, ఫైనల్గా ఈ అవుట్పుట్ వస్తుంది. అదే ఇక్కడ ఈ మెథడ్ లేదనుకో, మీరు ఇప్పుడు మెథడ్ని కాల్ చేశారనుకో ఓబీజే డాట్ యాడ్ అని, ఏమవుతుంది చూడండి. సారీ 1 సెకండ్, ఎక్స్టెండ్ చేయలేదు, ఎక్స్టెండ్ గ్రాండ్ ఫాదర్. చూడండి ఇప్పుడు ఏమైతే చూద్దాం. చూసారా 4 వచ్చింది. మీరు ఇక్కడ పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లోను సేమ్ మెథడ్ ఉంది. సారీ, పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లోను సేమ్ మెథడ్ ఉంది అనుకో, ఇప్పుడు ఏదైతే చైల్డ్ క్లాస్లో ఉందో మెథడ్ అవుట్పుట్ అది వస్తుంది మనకు. చూడండి 5. ఇక్కడ 2+3 ఏమైంది అవుట్పుట్ 5. ఎందుకు 2+2 4 రావట్లేదు అవుట్పుట్? 2 రావచ్చుగా, 2 రావు. ఇక్కడ ఈ మెథడ్ అనేది దీన్ని ఓవర్ రైడ్ చేసి పడేస్తుంది. నాదే ఫైనల్ అంటది, దాన్నే ఓవర్ రైడ్ అంటారు. ఓవర్ రైడ్ చేయడం అంటే ఏంటి? కొట్టివేయడం. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ రిజల్ట్ని కొట్టివేసి ఇది ఓవర్ రైడ్ చేసేస్తుంది అనమాట. ఓవర్ రైడ్ చేసి దీనిలో ఉన్న అవుట్పుట్ ఇస్తుంది 5 అని. అదే ఇక్కడ ఈ మెథడ్ లేదనుకో, యాడ్ అని, ఇప్పుడు మీరు రన్ చేశారనుకో, ఆబ్వియస్లీ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కాల్ అయింది, 4 వస్తుంది. చూడండి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే వీ హ్యావ్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్, బోత్ ద క్లాసెస్ హ్యావ్ ఏ సేమ్ మెథడ్. Both the classes have a same method. At the time, child class output will come. That is called method overriding. ఇక్కడ సేమ్ మెథడ్ చూడండి, పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లోను సేమ్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మెథడ్, ఈ మెథడ్ రెండు సేమే, బట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి రన్ చేస్తుంటే? చైల్డ్ క్లాస్లో ఉన్న అవుట్పుట్ వస్తుంది. చూడండి, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఏంటి? 5 వస్తుంది. 4 రావచ్చుగా, రాదు. ఎందుకంటే చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది దీన్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది. నిన్ను ఓవర్ రైడ్ చేస్తామంటాం మనం జనరల్గా. నన్ను ఓవర్ రైడ్ చేస్తున్నారు అంటే ఏంటి? నన్ను ఓవర్టేక్ అంటాం కదా, ఓవర్టేక్ కన్నా ఓవర్ రైడ్ అని ఒకటే. ఓవర్ రైడ్ చేస్తానంటే ఏంటి? నన్ను డామినేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ డామినేట్ చేసి పడేస్తుంది పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని. దాన్నే ఓవర్ రైడ్ అంటారండి. మన ఇంట్లో ఏం చెప్పాలంటే వీ హ్యావ్ ఏ parent class and a child class method. We have a parent class and child class method in parent class is overridden in child class. It is called overriding. ఇంటర్వ్యూలో అడుగుతారండి, వాట్ ఈజ్ పాలిమార్ఫిజం అని. పాలిమార్ఫిజం అనగానే మీరు 2 టాపిక్ల గురించి చెప్పాలి. వీ హ్యావ్ టూ కాన్సెప్ట్స్ హియర్. వన్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెథడ్ ఓవర్రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే వీ హ్యావ్ ఏ క్లాస్, ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ ఏ సేమ్ మెథడ్స్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు లిఫ్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓవర్లోడ్ అంటే ఏంటి? మనుషులు సేమ్ పీపుల్ లిఫ్ట్లో ఎక్కారన్నమాట. అంటే సేమ్ లోడ్ ఎక్కువైపోయింది. మన ప్రోగ్రామింగ్కి కలపాలి దాన్ని. ఆ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్లో ఏముంటాయి? క్లాసెస్, మెథడ్స్. ఒక క్లాస్లో ఒకటి కన్నా ఎక్కువ మెథడ్స్, సేమ్ మెథడ్స్ ఉంటే ఓవర్లోడ్ అనేస్తాం అన్నమాట. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్నీ గుర్తుండవు మనకి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్మార్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్లోడ్ అనగానే మీకు గుర్తొచ్చేవాళ్ళు ఏంటి? లిఫ్ట్ గుర్తు రావాలి. ఆ లిఫ్ట్లో సేమ్ పీపుల్ ఎక్కితే ఓవర్లోడ్ అంటాం. మన ప్రోగ్రామింగ్లో కాన్సెప్ట్ రిలేట్ చేయండి, దానికి రిలేట్ చేయండి అన్నమాట. అప్పుడు ఓకే, ఓవర్లోడింగ్ అంటే క్లాస్లో 2 మెథడ్స్ ఉంటాయి, సేమ్ మెథడ్స్ ఉంటాయి, దాన్ని ఓవర్లోడ్ అంటాం. అలా గుర్తుపెట్టుకో. ఓవర్ రైడ్ అంటే ఏంటి? 2 లారీలు వెళ్తుంది అనుకోండి రోడ్డు మీద, హైవేలో. ఈ లారీ వెళ్ళి ఆ లారీని ఓవర్టేక్ చేస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలంటే. అలా ఇప్పుడు మీ ప్రోగ్రామింగ్ ఎలా రిలేట్ చేయాలి? ఓవర్ రైడ్ అంటే వీ హ్యావ్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్ ఈజ్ ఓవర్ రైడ్ ఇన్ చైల్డ్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్లో మెథడ్లో ఉన్న అవుట్పుట్ అనేది చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేసి పెడుతుంది. చైల్డ్ క్లాస్లో ఉన్న అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లోను సేమ్ మెథడ్స్ ఉంటాయి, అంతే కదా. వీ హ్యావ్ ఎ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్, బోత్ ద క్లాసెస్ హ్యావ్ సేమ్ మెథడ్స్. బోత్ క్లాసెస్ హ్యావ్ సేమ్ మెథడ్స్. అలాంటప్పుడు ఏమవుతుంది? మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్
ఈజ్ ఓవర్ రైడింగ్ చైల్డ్ క్లాస్. ఇంకా మీకు ఈజీ భాషలో చెప్పాలంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే వీ హ్యావ్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. బోత్ ద క్లాసెస్ హ్యావ్ ఎ సేమ్ మెథడ్స్. ఓకే, చైల్డ్ క్లాస్ మెథడ్ output will be printed, will be come out or printed. ఇంకా మీరు ఈజీగా చెప్పాలంటే మీకు ఇంకా బాగా గుర్తుండిపోవాలంటే ఇది ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ అండి. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం చైల్డ్ క్లాస్లో కూడా వాడుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ చేయాలంటే జావాలో ఎక్స్టాండ్స్ అనే కీవర్డ్ వాడాలి. మనం ఎక్స్టాండ్స్ అనే కీవర్డ్ వాడాలి జావాలో. ఇన్హెరిటెన్స్ ఎలా చేస్తారంటే ఇలా ఇన్హెరిటెన్స్ ఇక్కడ చేసాను చూడండి, ఎక్స్టాండ్స్ అని పెట్టి గ్రాండ్ ఫాదర్ ఆ క్లాస్ పేరు పేరెంట్ క్లాస్ ఓన్లీ ఒక క్లాసే పెట్టగలం, 2 క్లాసులు పెట్టలేం. ఓకేనా, జావాలో రెండు క్లాసులు పెట్టలేం. పైథాన్ వీటిల్లో పెట్టచ్చు కానీ జావాలో పెట్టలేం. జావాలో 1 class కెన్ ఎక్స్టెండ్ ఓన్లీ 1 class. 1 class కెన్ ఎక్స్టెండ్ ఓన్లీ 1 class. ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మీకు, ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే అండి ఇది ఈజీనే. ఎన్క్యాప్సులేషన్ అంటే మీరు ఇంగ్లీష్లో డిక్షనరీలో కొట్టండి మీనింగ్, హైడింగ్ అని వస్తుంది. ఎన్క్యాప్సులేషన్ అంటే హైడింగ్. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హైడింగ్ ద డేటా. To hide data, we use private keyword. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే అండి హైడింగ్ ద డేటా. జనరల్గా ఒక ఇంట్లో కొంతమంది లేడీస్ ఉంటారు కదా, లేడీస్ ఏం చేస్తారు, ఇంపార్టెంట్ వస్తువులు హైడ్ చేసుకుంటారు. ఓకేనా, వాళ్ళు హైడ్ చేయాలంటే ఏం చేస్తారండి జనరల్గా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గోల్డ్ కొంటారు, బ్యాంగిల్స్ కొంటారు. కొంతమంది పెళ్ళైన లేడీస్ ఉంటారు కదా, అత్తమామలకు తెలియకుండా గోల్డ్ కొనుక్కొని దాచుకుంటారు ఇంట్లో. వాళ్ళు ఏం చేస్తారు, బీరువా లాకర్లో హైడ్ చేస్తారు. అది రియల్ టైంలో. అదేంటి జనరల్గా మరి జావాలో కూడా కొన్నిసార్లు డేటాని హైడ్ చేయాలన్నమాట మనం. అంటే డేటా అంటే ఏం లేదు, మెథడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, నాకు ఎవరు యూజ్ చేయొద్దు. ఇప్పుడు లేడీస్ ఎందుకు హైడ్ చేసుకుంటారు బంగారాన్ని కొంతమంది, అంటే అది ఎవరు యూజ్ చేయొద్దు. నా గోల్డ్ ఎవరు యూజ్ చేయొద్దు, నా బ్యాంగిల్స్ ఎవరు యూజ్ చేయొద్దు, నా ఇయర్ రింగ్స్ ఎవరు యూజ్ చేయొద్దు, నేను ఒక్కనే వాడాలి, వేరెవరు యూజ్ చేయకూడదు. అలాంటప్పుడు వాళ్ళు హైడ్ చేస్తారు, అంతే కదా. లేకపోతే ఇంట్లో ఎవరు హైడ్ చేయరు కదండి. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ హైడింగ్ ద డేటా. టు హైడ్ ద డేటా వి యూజ్ ప్రైవేట్ కీవర్డ్ ఇన్ జావా. అదే రియల్ టైంలో ఏం చేస్తాం మనం హైడ్ చేయాలంటే లాకర్లు, బ్యాంక్ లాకర్లు, పెట్లు, సూట్ కేసులు, లేకపోతే మంచం కింద ఎక్కడ దగ్గర పెడతాం హైడ్ చేయాలంటే. ప్రోగ్రామింగ్లో ఏదైనా హైడ్ చేయాలంటే ప్రైవేట్ అని కీవర్డ్ వాడతాం. ప్రైవేట్ అంటే అది ఇంకా ఎవరు వాడలేరు అన్నమాట, ఆ క్లాస్ తప్ప. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మీరు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, సారీ చైల్డ్ క్లాస్కి. ఇక్కడ నేను ఏం చేస్తాను, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో వేరే మెథడ్ ఉందనుకుందాం, సమ్ అని. ఇప్పుడు నేను ఇది పేరెంట్ క్లాస్ కదండి, గ్రాండ్ ఫాదరు. ఈ క్లాస్ ఇక్కడ ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేస్తున్నా. నాకు అవుట్పుట్ వస్తుంది చూడండి, 4 అని వచ్చింది. ఎందుకు, ఇదే ఇన్హెరిటెన్స్. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్ క్లాస్లో కూడా వాడుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ చేసాం కాబట్టి. ఇన్హెరిటెన్స్ చేసాను ఎలా తెలుస్తుంది, ఎక్స్టెన్షన్ వాడి ఆ క్లాస్ పేరు పెట్టాను కాబట్టి ఇది ఇన్హెరిటెన్స్ జరిగిందని అర్థం అండి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ప్రైవేట్ అని పెడతానో, పేరెంట్ క్లాస్లో ఎప్పుడైతే ఇక్కడ నేను ప్రైవేట్ అని పెడతానో ఇది నాకు ఎవరు యూజ్ చేయకూడదు ఇంకా. ఇప్పుడు చూడండి ఏమైందో, ఎర్రర్ వస్తుంది చూడండి, ప్రైవేట్ అని పెట్టాను చూడండి, ఎర్రర్ వస్తుంది చూసారా, కెనాట్ ఫైండ్ ఏ సింబల్. ఎప్పుడైతే నేను పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని ప్రైవేట్ అని పెట్టానో నో వన్ కెన్ యూజ్ అండి, నో వన్ కెన్ యూజ్. మీరు ఏదైనా ఒక మెథడ్ ఎవరు వాడకూడదు, వేరే క్లాస్లో వాడకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేట్ అని పెడతారు అనమాట. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్ అని అడిగితే జనరల్గా మనం ఏం చెప్పాలంటే హైడింగ్ ద డేటా.
To hide the data in Java, we should use private keyword. For example, if you declare any method as a private, that method no one can use. మీరు ఇంట్లో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సంబంధించిన వస్తువు ఉందండి, ఇంపార్టెంట్ ఐటమ్ ఉందండి, ఎవరు యూజ్ చేయకూడదు. మీరు ఏం చేస్తారు? హైడ్ చేసేస్తారు. అది మీరు తప్ప ఎవరు వాడలేరు, మీరే వాడగలరు అనమాట. ఇక్కడ కూడా జావాలో కూడా క్లాసుల్లో మెథడ్స్ ఉంటాయి కదా, ఆ మెథడ్స్ని వేరే వాళ్ళు వాడకూడదు అనుకో, వేరే క్లాసు, అప్పుడు మీరు దాన్ని ప్రైవేట్ చేసేస్తారు. సపోజ్ ఇంకో ఈ క్లాస్లో ఇంకో మెథడ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైడ్, ఫర్ ఎగ్జాంపుల్ బాబు అనే మెథడ్ ఉంది ఇక్కడ. బాబు ఏం చేస్తుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐఎమ్ లిజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను బాబు అని యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ చేసాం కదా, ఇక్కడ మనం చైల్డ్ క్లాస్లో ఇన్హెరిటెన్స్ చేసాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ బాబు అని పిలిస్తే వస్తుందో లేదో చూద్దాం. యాడ్ అని పిలిస్తే రావట్లేదు, కానీ బాబు అని పిలిస్తే వస్తుందో లేదో చూద్దాం. వస్తుంది, చూడండి, ఐఎమ్ లిజనింగ్ వచ్చింది చూసారా. ఎందుకు బాబు వస్తుంది కదా, యాడ్ రావట్లేదు. యాడ్ అని చేస్తే రావట్లేదు, చూడండి. యాడ్ అని పిలిస్తే రావట్లేదు, చూడండి. యాడ్ అని కాల్ చేస్తే మెథడ్ని రావట్లేదు ఇక్కడ అవుట్పుట్, నాకు ఇందులో ఇక్కడ అవుట్పుట్ రావట్లేదు, చూడండి, లేదని చెప్తుంది. కానీ నాకు బాబు అని పిలిస్తే, బాబు అనే మెథడ్ని పిలిస్తే వస్తుంది, చూడండి. బాబు అని పిలిస్తే వస్తుంది. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే అండి, మీరు ఏదైనా ఒక మెథడ్ని ప్రైవేట్ చేస్తే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు అన్నమాట. జనరల్గా ఎన్క్యాప్సులేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ హైడింగ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేటాని హైడ్ చేశారండి, మీరు ఇంపార్టెంట్ వస్తువు. డేటా అంటే ఏంటండి, అలా డేటా అంటున్నాను పద్దాగా. ఏదైనా ఒక వస్తువు, ఐటము, ఇప్పుడు బ్యాంగిల్స్, డేటా, బుక్స్, ఇవన్నీ డేటానండి. డేటా అంటే పెద్ద ఏదనుకో మాకు. డేటా అంటే ఏం లేదు, బుక్కు, పెన్ను, పేపరు, పుస్తకం, ఇంట్లో ఉన్న వస్తువులు, వీటన్నిటిని డేటానే అంటారు జనరల్గా. ఓకేనా, దానికంటూ ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అంటారు, అది పెద్దగా బీరువా అంటాం. అంతే, డేటాకు కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఎన్క్యాప్సులేషన్ అండి. ఏదైనా ఒక మెథడ్ని ప్రైవేట్ అని కొడితే ఆ మెథడ్ని ఎవరు వాడలేరు అనమాట, వేరే దగ్గర, వేరే క్లాస్లో వాడలేరు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండి, అడుగుతారు ఎంట్రీలో. వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్ అని. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ హైడింగ్ ద డేటా. టు హైడ్ ద డేటా వి యూస్ ప్రైవేట్ కీవర్డ్ ఇన్ జావా. నెక్స్ట్ టాపిక్ అండి, అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే అండి, we have a class which will declare with abstract keyword, and have abstract methods. Abstract methods need to be implemented in child class. జనరల్గా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే అండి, మనకి క్లాస్లో మెథడ్స్ ఉంటాయి కదా, జనరల్ క్లాస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను మీకు అర్థం కావడం కోసం. కాసేపు ఇది కూడా పక్క పెట్టేస్తాను, ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను కాసేపు మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు చూడండి అండి, ఇది కూడా రిమూవ్ చేసేదాన్ని కాన్సెప్ట్. నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ పేరేంటి, గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఒక మెథడ్ ఉంది కదా. జనరల్గా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఈ క్లాస్కి ముందు నేను అబ్స్ట్రాక్ట్ అని పెట్టాను అనుకో, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ABSTRACT అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ఇంప్లిమెంటేషన్ చేయమాట. ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు, నేను చూడండి, వైడ్ బాబు అని పెట్టాను కదా, బాబు ఏం చేస్తున్నాడో పెట్టట్లేదు, ఇది చెప్పట్లేదు. అలాగే ఇంకో మెథడ్ రాస్తాను చూడండి, వైడ్ సురేష్ అని రాస్తాను. సురేష్ కూడా ఏం చేస్తున్నారో చెప్పను ఇక్కడ నేను. ఓకే, దీని దగ్గర కూడా అబ్స్ట్రాక్ట్ అని పెట్టాలి. ఓకే, ABSTRACT స్పెల్లింగ్ రాంగ్, ABSTRACT. ఓకే, చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ నార్మల్గా క్లాస్ ఎలా రాస్తాం, క్లాస్ అని పెట్టి క్లాస్ పేరు రాస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి
అబ్స్ట్రాక్ట్ అని కీవర్డ్ వాడతాం, రాసి క్లాస్ పేరు రాస్తాం, క్లాస్ అని పెట్టి క్లాస్ రాస్తాం. ఇందులో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. నార్మల్ మెథడ్స్ ఎలా రాస్తాం, వైడ్ బాబు అని రాస్తాం, కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి అబ్స్ట్రాక్ట్ అని పెడతాం. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయకూడదు మనం ఇక్కడ. అంటే బాబు ఏం చేస్తున్నాడు, సురేష్ ఏం చేస్తున్నాడు ఇక్కడ చేయకూడదు. దీన్ని మనం చైల్డ్ క్లాస్లో చేయాలండి. ఇప్పుడు ఇంకో క్లాస్ తీసుకుందాం చూడండి, ఫాదర్ అని. ఫాదర్ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మనం ఇక్కడ, ఎక్స్టెన్స్ అని, గ్రాండ్ ఫాదర్ కదా క్లాస్ పేరు. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేసాం కదా, ఇక్కడ మీరు ఇప్పుడు ఈ మెథడ్ని వైడ్ బాబు అని ఉంది కదా, వైడ్ బాబు అని చైల్డ్ క్లాస్లో బాబు ఏం చేస్తున్నాడు రాయాలి ఖచ్చితంగా. బాబు ఏం చేస్తున్నారంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బాబు ఈజ్ లిసనింగ్, బాబు ఈజ్ ప్లేయింగ్ సంథింగ్. ఓకే, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్. 2 మెథడ్స్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. సరే ఒక మెథడ్ తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక మెథడ్ తీసుకున్నాం. మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏం లేదండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ విల్ డిక్లేర్ విత్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. దీస్ మెథడ్స్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. ఇక్కడ చూడండి, మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ అంటే బాబు ఏం చేస్తాడని చెప్పాలన్నమాట మనకు ఖచ్చితంగా, లేకపోతే కోడ్ అనేది పనిచేయదు. ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే వీ హ్యావ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ వీ హ్యావ్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ మెథడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఆ మెథడ్ ఏం చేస్తుంది, దాని పని ఏంటి, బాబు ఏం చేస్తున్నారని చెప్పాలి కదా, చైల్డ్ క్లాస్లో చెప్పాలి మనం ఖచ్చితంగా. పేరెంట్ క్లాస్లో చెప్పం మనం, పేరెంట్ క్లాస్లో చెప్పకూడదు. పేరెంట్ క్లాస్లో జస్ట్ మెథడ్ పెట్టి వైడ్ అని పెట్టి మెథడ్ పేరు రాసేస్తాం బాబు అని. బాబు ఏం చేస్తున్నారు ఇక్కడ తెలియదు. చైల్డ్ క్లాస్లో ఖచ్చితంగా ఏం చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం ఖచ్చితంగా. దాన్నే మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటామండి. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఫాదర్కి. ఫాదర్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫాదర్. ఇప్పుడు నేను మెథడ్ని కాల్ చేస్తాను చూడండి, ఓబీజే డాట్ బాబు అనే మెథడ్ని. ఓకే, ఇప్పుడు నాకు వస్తుంది చూడండి అవుట్పుట్, బాబు ఈజ్ ప్లేయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో మెథడ్ ఉందండి ఇక్కడ, అబ్స్ట్రాక్ట్ మెథడ్, అది మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకున్నాం. వైడ్ సురేష్ అని ఉంది మెథడ్. ఓకే, మీరు ఓన్లీ చైల్డ్ క్లాస్లో బాబు అనే మెథడ్ని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు, బాబు ఈజ్ ప్లేయింగ్ అని. సురేష్ మెథడ్ని ఏం చేస్తుందో రాయట్లేదు మీరు. ఇప్పుడు రన్ చేయండి, ఎర్రర్ వస్తుంది చూడండి, చూసారా, ఫాదర్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. చూసారా చెప్తుంది, మీరు ఓవర్ రైడ్ చేయాలి దీన్ని, సురేష్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయండి బాబు, మీరేంటి సురేష్ ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు నాకు అని జావా ఎర్రర్ ఇస్తుంది. సురేష్ ఏదో ఒకటి చేస్తాడని చెప్పండి నాకు అంటుంది. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనం ఖచ్చితంగా పెట్టాలన్నమాట, ఏంటి వైడ్ సురేష్ అని పెట్టి సురేష్ ఏం చేస్తున్నాడో చైల్డ్ క్లాస్లో చేయాలన్నమాట. చైల్డ్ క్లాస్లో ఖచ్చితంగా ఏం చెప్పాలన్నమాట మనం ఖచ్చితంగా. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్లో సురేష్ ఏం చేస్తాడో ఇంప్లిమెంటేషన్ చేస్తాను అనమాట. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్లో బాడీ ఇవ్వము, ఆ బాడీ తర్వాత ఇవ్వాలి, చైల్డ్ క్లాస్లో ఇవ్వాలి ఏం చేస్తున్నారని. సురేష్ ఈజ్ టీచింగ్. చూడండి ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు. అలాగే సురేష్ బాబు ఇద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం. బాబు చూసారా, సురేష్ ఈజ్ టీచింగ్, బాబు ఈజ్ ప్లేయింగ్. మీరు ఇంకోటండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను చూడండి, అంటే ఇంటర్వ్యూలో అడుగుతారు ఒకసారి. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది కదా, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది కదా, కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓబీస్ ఇక్కడ క్లాస్ పేరు ఏంటి, గ్రాండ్ ఫాదర్. ఇక్కడ క్లాస్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇది. ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి, GRA గ్రాండ్ ఫాదర్, ఓబీసీ ఈజ్ ఈక్వల్ టు న్యూ గ్రాండ్ ఫాదర్. ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట ఒకసారి, ఇది మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, మెథడ్ని కాల్ చేస్తాను చూడండి, ఓబీజే డాట్ బాబు. ఇప్పుడు ఏమైతే చూడండి, నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం మనం. చూడండి, గ్రాండ్ ఫాదర్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, కెనాట్ బి ఇనిషియేటెడ్. చూసారా, మీరు గ్రాండ్ ఫాదర్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంట, అంతే కదా. ఇక్కడ క్లాస్ ఉంది గ్రాండ్ ఫాదర్ అనే క్లాసు,
ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాసు. బాబు నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అంటుంది. క్రియేట్ చేయకూడదని జావానే చెప్తుంది. అందుకే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని ఎప్పుడు కూడా మనం వేరే క్లాస్‌లో ఇన్హెరిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బి తీసుకొని ఎక్స్టాండ్స్ తీసుకొని ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని మనం గ్రాండ్ ఫాదర్‌ని ఎక్స్టెండ్ చేయాలి ఖచ్చితంగా. చేసినాక అందులో మెథడ్స్ ఉంటాయి కదా! ఆ మెథడ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట మనం ఖచ్చితంగా. అప్పుడు మనం చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయగలం ఆ మెథడ్స్‌ని. ఇంపార్టెంట్ అండి. వెరీ అంటే ఇంటర్వ్యూలో అడుగుతారన్నమాట. వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని. అబ్స్ట్రాక్ట్ క్లాస్ విల్ డిక్లేర్ విత్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ which has abstract methods. These methods needs to be implemented in the child class. Must and should implement in the child class. ఓకే. అర్థం కాకపోయినా ఒకసారి చెప్తానులేండి. అంటే ఫస్ట్ టైం ఏంటన్నప్పుడు కొంచెం బోరింగ్‌గా అనిపించొచ్చు. ఓకేనా? అలాగే లాస్ట్ టాపిక్ క్లోజ్ చేద్దాం. ఇది ఊప్స్ కాన్సెప్ట్ కాదు. ఇంటర్ఫేస్ అనేది నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఊప్స్ కాన్సెప్ట్ అండి. ఇంటర్ఫేస్‌ని కూడా మనం ఇంటర్ఫేస్ అని డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దీన్నే మీరు ఇంటర్ఫేస్ అనుకోండి. INTERE ఫేస్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్‌కి క్లాస్ అని ఇవ్వకూడదు. ఓకేనా? ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అనేది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంటర్ఫేస్‌లో కూడా మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయండి. ఓకే. ఇంటర్ఫేస్‌ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఇంటర్ఫేస్‌ని డిక్లేర్ చేయాలంటే మనం ఫ్రెష్‌గా రాస్తానండి, మీకు అర్థం కాదు. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే అండి, ఇట్స్ జస్ట్ ఇంటర్ఫేస్, నాట్ ఏ క్లాస్. ఇంటర్ఫేస్‌ని డిక్లేర్ చేయాలంటే మనం జావాలో INTER ఇంటర్ఫేస్ అని పెట్టి ఇంటర్ఫేస్ పేరు రాయాలి. ఇదా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. ఓకే. ఇంటర్ఫేస్‌లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ బాబు అని రాద్దాం మెథడ్ పేరు. చూసారా? ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. పెడితే అబ్స్ట్రాక్ట్ అని పెట్టండి. ABST అబ్స్ట్రాక్ట్. STRACT అబ్స్ట్రాక్ట్. ఓకే. ఇప్పుడు ఇంటర్ఫేస్‌లో మనకి ఇంటర్ఫేస్‌ని డిక్లేర్ చేయాలంటే ఇంటర్ఫేస్ అని కీవర్డ్ వాడాలి. ఇంటర్ఫేస్ పేరు రాయాలి మనం పక్కన. ఇంటర్ఫేస్ పేరేంటి? ఇంటర్ఫేస్‌లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్ఫేస్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సురేష్ OBJ ఈజ్ ఈక్వల్ టు సురేష్. ఇప్పుడు OBJ డాట్ బాబు. ఇంటర్ఫేస్‌కి కూడా మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయకూడదు. చూడండి. ఇప్పుడు అది చెప్పు చూడండి. చూసారా? సురేష్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. అంటే ఇంటర్ఫేస్ కూడా అబ్స్ట్రాక్ట్ లాగా వర్క్ అవుద్ది. వి కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ అని. ఇన్స్టనేషన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదని మీనింగ్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదని మీనింగ్ అండి. చూడు, సురేష్ అనేది ఇంటర్ఫేస్ కదా. ఇక్కడ ఇంటర్ఫేస్‌ని మనం జావాలో డిక్లేర్ చేయాలంటే ఇంటర్ఫేస్ అని రాసి దాని ఇంటర్ఫేస్ పేరు రాయాలి. ఇంటర్ఫేస్‌లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా ఇంటర్ఫేస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఇంటర్ఫేస్‌కి కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్‌కి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇంటర్ఫేస్‌లో మనకి డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇంటర్ఫేస్‌లో మనకి డిఫాల్ట్ మెథడ్. ఇప్పుడు జనరల్‌గా మనం మెథడ్ రాయాలంటే ఎలా రాస్తాం జావాలో? వైడ్ అని పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ బాబు, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. ఇలా రాస్తాం కదా జావాలో మనం మెథడ్ రాయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ LN. ఓకే. సురేష్ ఈజ్ టీచింగ్. కానీ నువ్వు అబ్స్ట్రాక్ట్ నువ్వు ఎప్పుడైనా ఇంటర్ఫేస్‌లో మెథడ్‌ని రాయకూడదు. పక్కన ఖచ్చితంగా పెట్టాలి నువ్వేమని? డిఫాల్ట్. ఇంటర్ఫేస్‌లో నార్మల్ మెథడ్స్‌ని రాయలేవు నువ్వు. డిఫాల్ట్ అని పెట్టాలి మెథడ్‌ని. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇంటర్ఫేస్‌కి అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి తేడా అనుకోండి. మీరు ఇంటర్ఫేస్‌లో కన్‌స్ట్రక్టర్ రాయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్‌స్ట్రక్టర్‌ని డిక్లేర్ చేయాలి. నేను చెప్పాను కదా మీకు. జావాలో కన్‌స్ట్రక్టర్‌ని రాస్తామని మనం. క్లాస్ పేరు ఇలా. మన అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో కన్‌స్ట్రక్టర్‌ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకుంటే పక్కన చూడండి. ఇప్పుడు నేను ఒక ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకున్నాను. OBSTR అబ్స్ట్రాక్ట్. ABSTRACT అబ్స్ట్రాక్ట్. క్లాస్ పేరు అనుకుంటా అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు నేను ఇక్కడ కన్‌స్ట్రక్టర్ రాయొచ్చు. ఏమని? ఇది కన్‌స్ట్రక్టర్ ఇది. ఇందులో నేను మెథడ్స్ రాయొచ్చు. ఇక్కడ నేను మెథడ్స్ నార్మల్ మెథడ్స్ రాయొచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాయొచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాయాలంటే అబ్స్ట్రాక్ట్ అని పెట్టి వైడ్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని పెట్టి
ఇలా పెట్టేసుకుంటా. దీన్ని చైల్డ్ క్లాస్‌లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా. ఇక్కడ నేను నార్మల్ మెథడ్స్ కూడా రాయొచ్చు మళ్ళీ. వైడ్ బాబు సిస్టమ్ డాట్ PRI ప్రింట్ బాబు ఈజ్ ప్లేయింగ్. ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో మనం కన్‌స్ట్రక్ట్‌ని డిక్లేర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము నార్మల్ మెథడ్స్ కూడా రాయొచ్చు మనం. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో నార్మల్ మెథడ్స్ రాయొచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం కన్‌స్ట్రక్టర్‌ని కూడా డిక్లేర్ చేయగలం. కానీ ఇంటర్ఫేస్‌లో మనం కన్‌స్ట్రక్టర్‌ని డిక్లేర్ చేయలేం. ఇంటర్ఫేస్ నేమ్‌తో. దట్ ఈస్ వన్ డిఫరెన్స్. అలాగే మనం డైరెక్ట్‌గా మెథడ్స్ రాయలేం. నార్మల్ మెథడ్స్. యూ ఆల్వేస్ రైట్ డిఫాల్ట్ మెథడ్స్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంకోటి ఏంటంటే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయొచ్చు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇలా డిక్లేర్ చేయొచ్చు మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ b అని పెట్టి ఇక్కడ మీరు మళ్ళీ కొంతమంది ఇలా పెడతారు. ఇది మీకు అర్థం కాదులే. ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డాట్ p ఈజ్ ఈక్వల్ టు b. మీరు ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయొచ్చు మీరు. జనరల్‌గా క్లాస్‌లోన వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయొచ్చు. కానీ ఇంటర్ఫేస్‌లో చేయకూడదు వేరియబుల్స్‌ని. ఇలా రాయడం ఇలా చేయలేమన్నమాట మన ఇంటర్ఫేస్‌లో. జస్ట్ ఇంటర్ఫేస్‌లో ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఇవి ఎందుకు ఎలా వాడాలని అంత నాలెడ్జ్ మన టెస్టర్‌కి అవసరం లేదు. జనరల్‌గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అండి అబ్స్ట్రాక్ట్ క్లాసు, ఇంటర్ఫేసు ఎక్కువ వాడం రియల్ టైమ్‌లో. మన ప్రాజెక్ట్‌లో కూడా మనం ఎక్కడ వాడం ఆటోమేషన్ చేసేటప్పుడు. కానీ ఇంటర్వ్యూవర్ అడుగుతాడు మన క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు అడిగారు కదా! ఇంటర్ఫేస్‌కున్న అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి డిఫరెన్స్ అని అడిగారు కదా! సేమ్ క్వెషన్ ఇంటర్వ్యూలో అడుగుతారండి పక్కాగా. మీరు 5 ఎంట్రీస్ అటెండ్ అయితే 3, 4 ఎంట్రీస్ అలా క్వెషన్ ఉంటది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్‌ని ఇంటర్ఫేస్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్‌ని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తాం. అలాగే మనకి ఇంటర్ఫేస్‌లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి. కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. నార్మల్ మెథడ్స్ ఉంటాయి. నాట్ డిఫాల్ట్ మెథడ్స్. అలాగే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో కన్‌స్ట్రక్టర్‌ని డిక్లేర్ చేయొచ్చు. అలాగే వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయొచ్చు. కానీ ఇన్ ఇంటర్ఫేస్ వి కెనాట్ డిక్లేర్ ద వేరియబుల్స్. వి కెన్ డిక్లేర్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ మెథడ్స్. అండ్ ఈ రెండిట్లో ఒక కామన్ ఏంటంటే ఇంటర్ఫేస్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. కానీ ఇంటర్ఫేస్ ఎందుకు వాడతారు తెలుసా? ఇందాక క్వెషన్ అడిగారు చూసారా? అన్న ఒక క్లాస్ ఎన్ని క్లాసులనైనా ఎక్స్టెండ్ చేయొచ్చా అని. ఇప్పుడు మన క్లాస్ ఏ ఉందండి. అలాగే మనకి క్లాస్ బి ఉంది. ఇందాక క్వెషన్ అడిగారు ఎవరో క్లాస్ సి ఉందండి. ఇప్పుడు క్లాస్ సి అనేది ఇప్పుడు మీకు క్లాస్ సి అనేది ఎక్స్టెండ్స్ ఏ కామ బి ఇలా చేయలేదండి. ఎక్స్టెండ్స్ 2 క్లాసుల్ని ఇన్హెరిట్ చేయలేదు. ఏదైనా ఒక క్లాసే. అయితే ఏం చెయ్యు లేకపోతే బిని చెయ్యి. కానీ మీరు ఇంటర్ఫేస్ వాడుకుంటే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఇంటర్ఫేస్ వాడుకొని మీరు మల్టిపుల్ క్లాసెస్‌ని మీరు చేయగలరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మల్టిపుల్ థింగ్స్ చేయగలరన్నమాట. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఇంటర్ఫేస్ ఉంది. ఇంటర్ఫేస్ డి అని ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒక క్లాస్ అనేది 2 ఇంటర్ఫేస్‌లని ఇంప్లిమెంట్ చేయగలదన్నమాట. ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయాలంటే క్లాస్‌లో ఇంప్లిమెంట్స్ అని పెట్టాలి. ఎంపీఎల్ఈ ఇంప్లిమెంట్స్. ఓకే. ఎంపీఎల్ ఇంప్లిమెంట్స్. ఓకే. ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ ఏంటి పైన సురేష్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇంకో ఇంటర్ఫేస్ డి. ఒక క్లాసు 2 ఇంటర్ఫేసెస్ దీన్నే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారండి. మనం జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయాలంటే ఇంటర్ఫేస్ ద్వారా చేయగలమన్నమాట. ఇప్పుడు ఒక క్లాస్ అనేది 2 క్లాసుల్ని ఎక్స్టెండ్ చేయలేకపోతుంది జావాలో. దాన్ని ఓవర్‌టేక్ చేయడానికి మనకి ఇంటర్ఫేస్ తీసుకొచ్చారు జావాలో. ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్ఫేస్ ద్వారా మనం ఒక క్లాసు 2 క్లాసెస్‌ని ఇన్హెరిట్ చేయగలమన్నమాట. ఇక్కడ మనం ఇంటర్ఫేస్‌ని ఇన్హెరిట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్స్ అని వాడతారు. అదే ఒక క్లాస్ ఇంకో క్లాస్‌ని ఇన్హెరిట్ చేసేటప్పుడు ఎక్స్టెండ్ అని వాడతారు కదా! కానీ ఒక క్లాస్ అనేది ఒక ఇంటర్ఫేస్‌ని ఇన్హెరిట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్స్ అని వాడాలన్నమాట. ఎక్స్టెండ్ అని వాడకూడదు. ఇలా మనం జనరల్‌గా ఎక్స్టెండ్ వాడతాం కదా! క్లాస్‌కి. దీన్ని వాడకూడదన్నమాట. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్.
జావాలో we cannot achieve the multiple inheritance through classes, but by using interface we can do that. That is the main advantage of the interface. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ ఒకటే, కానీ ఎందుకు వాడాలంటే మన మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయలేం మన జావాలో. దట్ వీ కెన్ డూ త్రూ ఇంటర్ఫేస్. ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి, మెయిన్ ఇంపార్టెంట్. బై యూజింగ్ ఇంటర్ఫేస్ వీ కెన్ అచీవ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, బట్ ఇన్ జావా we cannot achieve the multiple inheritance with the classes. To overcome this, we need to use interfaces. ఇంటర్ఫేస్ అనే కీవర్డ్స్ డిక్లేర్ చేస్తాం. మీకు మేబీ అర్థం కాకపోయినా డోంట్ వరీ అండి, ఒకసారి గో త్రూ వీడియో వెళ్ళండి. నేను మీకు మళ్ళీ సపరేట్గా ఇది చెప్తాను నెక్స్ట్ మండే మళ్ళీ ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూలో డెఫినేషన్స్ చెప్పాలండి. మీరు ఇదంతా గుర్తుపెట్టుకో